హలో జాన్, బయటికి రా జాన్, మీ ఇంటి ముందు ఉన్నా. వస్తున్నా బాడే. హ్యాపీ బర్త్డే జాన్. థ్యాంక్ యూ రా. చిన్న పని ఉండొచ్చిండ్రా. చెప్పురా. మన పిల్లగాళ్ళకి పార్టీ ఇవ్వడానికి పైసలు లేవురా. నువ్వు ఎట్టాగో లోన్ తీసుకోగా, నా కోసం ఒక 2000 లోన్ తీయవారా? అందులో ఏముందిరా, నువ్వు ఎట్లాగో పని పోతున్నావు, కట్టాలి మళ్ళీ 1 monthకి. ఓకేరా. వచ్చినా చూసుకోరా. సాయంత్రం వచ్చే స్పాట్కి. వస్తా కానీ పోయినసారి లెక్క దొడ్లు కూర్చొని అక్కడ కాకుండా మంచి స్పాట్ ఎత్తుకో. 1 month అవుతుంది, వీడు ఇంకా ఫోన్ చేయలే. హలో, అరే ఈరోజేరా నువ్వు లోన్ కట్టేది? అరే ఇంకా శాలరీ పడలేరా, 1 weekలో కడతా. అరే మళ్ళీ ఫైన్ పడుతుంది చెప్తున్నా, మొత్తం నువ్వే కట్టాలి. మొత్తం నేనే కడతారా? సరే, మా బర్త్డే రోజు పిలిచి సగం బీర్ నా డబుల్ కాంబో బిర్యానీ. ఏ అమ్మ, వీడు మళ్ళీ ఫోన్ చేస్తుండు. 1 weekలో కడతా అంటే ఇక కట్నాన్ని అర్థం చేసుకోడా. హలో, అరే లోన్ కట్టవారా? ఫోన్ చేసి ఆవదంగుతుర్రా. అన్ననే మా పిల్లకి బర్త్డేకి డ్రెస్ ఇప్పించిండ్రా. మీ పిల్లకి డ్రెస్సులు కాబట్టి డైర్లు కొనిచ్చుకోరా, లోన్ కూడా కడతారా? కడతా మామా. రే బయట ఉన్నారా? హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ వాడే. మా సంవత్సరం అవుతుంది, లోన్ కట్టవరా? ఇంట్లో సామాన్లు కూడా దింకపోతారా? అమ్మాయి సామాన్లతో లోన్ కూడా క్లియర్ కాదు. కడతారా? ఇప్పుడే పోతున్నా, ఇంకెన్నో బర్త్డేలు జరుపుకుంటా. ఇప్పుడు ఎట్లరా, ఏం అర్థం కావట్లే. నా ఫోన్ లో అయితే 5000 ఉన్నారా. లోన్ కడదామా మూమెంట్ వేద్దామా? సరే మూమెంట్ వేద్దాం రా. అన్నా మంచిగా ఒకటి ఉంచండి అన్న పండుకోనికి.